ఆలస్యం చేయకుండా ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశానికి టైటిల్, మనం నేర్చుకునే టైటిల్ ఏంటి అన్నప్పుడు, లోతు కష్ట నష్టాలకు కారణం ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, లోతు గారి కష్ట నష్టాలకు కారణం ఏమిటి అనేది మనందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరి నాకు తెలిసిందే కదా అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఎప్పుడు మీరు విన్నా ఏదో ఒక కొత్త కోణంలో మీరందరూ కూడా వినబోతున్నారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ దేవుని గ్రంథముల నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము నుండి మనము 23వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటున్నాడు. దేహమునకు దీపము ఏంటంటమ్మా? కన్ను అంటున్నాడు. దేహమునకు దీపము కన్ను అంటున్నాడు. ఇంటికి దీపము ఇల్లాలైతే దేహమునకు దీపము కన్ను అంటున్నాడు. కన్ను అంటున్నాడు, రైట్. అని ఏమంటున్నాడు అంటే, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. అందుకే ఏమన్నారు అంటే, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ఈ కన్ను అనగానే, ఎందుకంటేనండి పాపము ఎక్కువగా మనం చేయడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు, అవయవం ఏంటి అన్నప్పుడు కన్నులు. ఏంటమ్మా? కన్నులు. ఆదామవ్వల దగ్గరికి, మరి అవ దగ్గరికి సాతాను వచ్చి, అది చూపునకు రమ్యమైనది, చూపునకు రమ్యమైనది ఎప్పుడైతే పండు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో అప్పుడు చూసింది. ఆ పండు ఎలా కనిపించిందట? రమ్యముగా కనిపించింది. అంటే మనిషి ఎక్కువగా పాపము చేయడానికి ఉపయోగించే అవయవాలు ఏంటి అంటప్పుడు అందులో మన కన్ను, కన్ను. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. తర్వాత 23వ వచనంలో, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అంటున్నాడు. అంటే కన్నులతో చూసి ఒక కుటుంబము ఎంత పతనములోనికి వెళ్ళిపోయిందో, ఎంత దారుణంలోనికి వెళ్ళిపోయిందో మరి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. అందుకే కన్నులు ఇచ్చాడు కదా అని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము గారు కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతము, ఊరు పేరే ఊరు, ఆ ఊరు అనే ప్రాంతము నుంచి దేవుడు పిలుచుకున్నాడు. నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరాలి అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము గారు బయలుదేరాడు. అబ్రహాము గారితో పాటు లోతు గారు కూడా బయలుదేరాడు. ఇలా బయలుదేరిన మరి మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు, సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాల ఆ కనుచూపు మేరకు వచ్చారు. ఎంత దూరం ఉందంటే కనుచూపు మేరలో ఉంది సొదొమ గొమొర్రా అనే ప్రాంతము. అక్కడికి వచ్చి అక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు, అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు మధ్య ఒక గొడవ జరిగింది. ఏ విషయంలో అన్నప్పుడు, పశువులు మేత మేసే విషయంలో, పశువులు మేత మేసే ఆ స్థలం విషయంలో అబ్రహాము గారి గొర్రెల కాపరులకు, ఇదిగోనండి అలాగే లోతు గారి పశువుల కాపరులకు మధ్య గొడవ జరగటము. అప్పుడు అబ్రహాము గారు అంటారు, అయ్యా నీవు నేను బంధువులం, మనం ఎవరమంటే బంధువులము గనక మన మధ్య కలహం ఉండకూడదు. మన మధ్య ఏముండకూడదు?
గొడవలు ఉండకూడదు. ఎందుకంటే మనము బంధువులము గనక గొడవలు ఉండకూడదు. కాబట్టి నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, నేను ఎడమ తట్టుకు వెళితే నీవు కుడి తట్టుకు వెళ్ళని ఎప్పుడైతే ఆయన అబ్రహాము గారు లోతు గారికి ఒక చాయిస్ ఇచ్చాడు, నీ ఇష్టం నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళమన్నాడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనము, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతములన్నిటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయకమునకు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, నిరంతరము నీళ్లు పారే చోటు ఎలా ఉంటుంది అంటే ఆహార సమృద్ధి ఉంటుంది. ఆ ప్రాంతాలు పచ్చగా ఉంటాయి. అందుకే లోతు గారు సొదొమ గొమొర ప్రాంతాల వైపు చూశాడు. అవి ఎలా ఉన్నదటండి? దేవుని తోట, ఏదేను తోట ఎలాగైతే ఉందో అలా పచ్చగా ఉందట. అంటే ఏమనుకున్నాడు అంటే, ఇదిగో అటువైపు వెళితే నా పశువులకు సమృద్ధిగా ఆహారము దొరుకుతుంది అని ఎటు వెళ్ళిపోయాడంటే సొదొమ గొమొర ప్రాంతాల వైపు వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర ప్రాంతాల వైపు వెళ్ళిపోయి ఆయన సొదొమ ప్రాంతంలో సెటిల్ అయ్యాడు. ఇక మనం ఆలోచన చేయగలిగితే లోతు గారు సొదొమ గొమొర ప్రాంతాల వైపు వెళ్ళక మునుపే అక్కడున్న ప్రజలకు అసలు వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మనం ఆలోచన చేయగలిగితేనండి, కన్నులెత్తాడు, అటువైపు చూశాడు. అమ్మా పచ్చగా ఉంది ప్రాంతం, అంటే నా పశువులకు సమృద్ధి ఆహారం దొరుకుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే అటువైపు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక పక్కన పెట్టేసాయి గమనం కూర్చో, డిస్టర్బెన్స్ చేయకూడదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. ఎన్నో చదువుతున్నారు? 2వ పేతురు పత్రిక, దయచేసి కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. మరియు ఆయన సొదొమ గొమొరలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దుష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి వాళ్ళు ఎవరు అంటే, నంబర్ 1, సొదొమ గొమొర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎవరు అంటే దుర్మార్గులు. గుర్తుపెట్టుకోండి, నంబర్ 1 ఎవరు వీళ్ళు? దుర్మార్గులు, దుర్మార్గంగా బ్రతుకుతున్న వాళ్ళు. తర్వాత చదవమ్మ, 2వది, కామ వికారయుక్తమైన నడవడి చేత అంటున్నాడు. వీళ్ళు ఎవరు అంటే కామాంధులు, కన్ను మిన్ను ఎరగకుండా బ్రతుకుతున్న కామాంధులు. వీళ్ళు ఎంత కామాంధులు అంటే మీరు చూడగలిగితేనండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయం 4వ వచనము, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టూ వేసి,
అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వచ్చిన దేవదూతలను పాడు చేయడానికి ఎవరెవరు వచ్చారు చూడండి, బాలురు, వృద్ధులు. అందుకే ఏమన్నాడు అంటే వాళ్ళు కామాంధులండి, వాళ్ళు కామాంధులు అంటున్నాడు. తర్వాత మరలా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, దుర్మార్గులు, కామాంధులు, తర్వాత ఏంటమ్మా, తర్వాత చదవమ్మా, కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. వీళ్ళు ఎవరు అన్నప్పుడు ఇదిగోనండి, దుర్మార్గులు, కామాంధులు, అక్రమకారులు. వీళ్ళు అక్రమకారులు, సరైన మార్గంలో వెళ్ళేవారు కాదు. ఇంకా మీరు చూడగలిగితేనండి, మనం చూడగలిగితేనండి యెహెజ్కేలు గ్రంథము, వీళ్ళ గురించి మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం దయచేసి 49వ వచనాన్ని మనమందరం కూడా చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనాన్ని చదవము. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. 4వ చెబుతున్నాడు ఏంటంటే గర్వము. మొట్టమొదటిది దుర్మార్గులు, కామాంధులు, 3వది అక్రమకారులు, 4వ చెబుతున్నాడు వాళ్ళు ఎవరటండి, గర్వము, గర్వాంధులు. సొదొమ ప్రజలు ఎవరటమ్మా, గర్వము ఉన్నదంట వాళ్ళకు. అందుకే ఏమన్నాడు అంటే నాశనమునకు ముందు గర్వము నడుచును అని మనం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే ఈ సొదొమ ప్రజలు వాళ్ళకు గర్వం ఉన్నది అంటున్నాడు. తర్వాత చదవమ్మా, ఏమున్నదటమ్మా, తర్వాత ఆహారము సమృద్ధిగా ఉన్నది. ఆహారము సమృద్ధిగా ఉన్నది. ఎందుకు ఆహారము సమృద్ధిగా ఉన్నది? ఆహారము సమృద్ధిగా ఎందుకు ఉన్నది అంటే అది నీళ్లు పారుతుంది గనక ఎక్కడైతే విస్తారముగా నీళ్లు పారుతాయో అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఆ ఆహార సమృద్ధియు తర్వాత ఏమంటున్నాడండి, నిర్విచారమైన అంటే వీళ్ళకి ఏమి లేదంటే విచారము లేదు, బాధ లేదు, దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు? ఆహారము సమృద్ధిగా పండుతుంది. ఆ తర్వాత వీళ్ళకు బాధ లేదు. రైట్. తర్వాత సుఖస్థితి ననునదియే, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. దీనులకు దరిద్రులకు సహాయము చెయ్యదటండి. దీనులకు దరిద్రులకు సహాయము చేయదట. ఇదిగో ఇలాంటి ప్రజలు. తర్వాత 50వ వచనానికి వచ్చేసరికి 50వ వచనము చదవమ్మా. వారు అహంకరించి నా దృష్టికి ఏ క్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. ఎన్ని చెప్పాడు అన్నప్పుడండి, ఎన్ని చెప్పాడు అంటే ఒకటి ఎవరటండి, వీళ్ళు దుర్మార్గులు, కామముతో నిండిన వారు, అక్రమకారులు. తర్వాత వీళ్ళు ఎవరు అంటే ఇదిగోనండి వీళ్ళు తర్వాత దోషులు, గర్విష్ఠులు. వాళ్ళకు విచారము లేదు. ఎందుకు విచారం లేదంటే నది ప్రవహిస్తుంది కనుక ఆహారము సమృద్ధిగా ఉంది, విచారము లేదు, నిత్యము సుఖము. ఆ తర్వాత దీనులకు దరిద్రులకు వీళ్ళు హెల్ప్ చేయరటండి. తర్వాత వీళ్ళు ఎవరు అంటే అహంకారులు, అహంకారముతో కన్నులు మూసుకుపోయిన వారు, అహంకారులు వీళ్ళు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు అంటే వీళ్ళు హేయక్రియలు చేయువారు. ఇన్ని లక్షణాలు ఎవరికి ఉన్నాయమ్మా? సొదొమ గొమొర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఇన్ని లక్షణాలతో బ్రతుకుతున్నారు. ఆ ప్రాంతాల వైపు ఇప్పుడు ఎవరు వెళ్ళారమ్మా? లోతు గారు వెళ్ళారు. లోతు గారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక పెద్దగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆ ఊరివాడు కాదు, అక్కడికి వలస వెళ్ళాడు, అక్కడికి సెటిలర్గా వెళ్ళాడు. వెళ్ళి ఒక పెద్దగా ఉన్నారు, ఊరు పెద్దగా ఉన్నాడు.
అది మీరు చూడగలిగితే ఆదికాండము, దయచేసి ఆదికాండము 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 19వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. గవిని యొద్ద కూర్చుండి ఉండెను. సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. బైబిల్ గ్రంథంలో గవిని యొద్ద ఎవరు కూర్చుంటారు? బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పింది అన్నప్పుడు అంటే, ఒకసారి ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 19వ వచనము. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. చదువమ్మా. అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి అంటే ఇతను ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్దగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు, సొదొమ గొమొర ప్రజల యొక్క పాపాలు భారమైపోయాయి. దేవుడు దేవదూతలను పంపించాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగింది అన్నప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు, మరి లోతు గారు నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు కాబట్టి, నీతిమంతుడు ఆపద నుంచి తప్పించబడతాడు. కాబట్టి ఇప్పుడు లోతు గారి కుటుంబం ఇక్కడ నుంచి మీరు బయలుదేరండి, మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే దేవుడు ఈ సొదొమ గొమొర ప్రాంతాల మీద అగ్ని గంధకాలను దేవుడు కురిపించబోతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, అయ్యా మేము మీరు చెప్పే దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా లేట్ అవుతుంది, కాబట్టి ఈ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం ఉంది, సోయర్ అనే ప్రాంతానికి మేము వెళతాము, అక్కడ మేము దాచుకుంటాం, అక్కడ తల దాచుకుంటాం అని చెప్పి అప్పుడు దేవదూతలు వెళ్ళమన్నారు. అక్కడ కూడా నివసించడానికి భయపడి ఏం చేస్తారు అంటేనండి, ఒక గృహ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఏం జరిగింది అన్నప్పుడు, ఈయనేమో కన్నులెత్తి పచ్చగా ఉన్న దాని వైపు చూశాడు, సొదొమ గొమొరల ప్రాంతాల వైపు వచ్చాడు. అలాగే లోతు భార్యనేమో వెనకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు ఒక గృహ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అన్నప్పుడు ముందు డిస్క్రిప్షన్ అంటారు. డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే, అసలు ఈయనకు ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడాన్ని డిస్క్రిప్షన్ అంటే. ఆ డిస్క్రిప్షన్ అంటే వ్యాధిని తెలుసుకోవడానికైతే, ఆ తర్వాత వ్యాధిని తెలుసుకొని రాసేదే డాక్టర్స్ రాస్తారు కదమ్మా, ప్రిస్క్రిప్షన్ అంటారు. దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు. అంటే వ్యాధికి, ఆ వ్యక్తికి ఉన్న వ్యాధికి రాసే మందులను ఏమంటారంటే దాని మీద ఇదిగోనండి ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఇప్పుడు దేవుడు కూడా ఈ పరిస్థితి చూశాడు. అందుకే ఏమని రాయించాడు అంటే, మొదటి తిమోతి పత్రిక, దయచేసి అందరూ కూడా ఇక్కడ ఏమని జరిగిందో మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ అధ్యాయం 16వ వచనము. గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, దేవదూతలకు కనబడేను, రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, 16-17 వచనాలు. తిమోతి గారికి రెండవ పత్రిక. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఎలా కలిగిందటండి? ఈరోజు మనం చదువుతున్న ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము దేవుని ఆవేశములో నుండి వచ్చింది. దేవుని ఆవేశం. ఎందుకంటేనండి, మనుషులు పాపము చేస్తున్నప్పుడు అది చూస్తున్న దేవుడు రాయించాడు. ఎలా రాయించాడు అంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటున్నాడు.
దేవుడు సంతోషముతో రాయించిన సందర్భాలు కొన్నైతే దేవుడు బాధతో రాయించిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అందుకే అంటున్నాడు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఆ తర్వాత అండి వీళ్ళు ఒక గృహ దగ్గరికి పారిపోయారు. వీళ్ళందరూ కూడా ఒక గృహ దగ్గర ఉంటున్నారు. అప్పుడు లోతు కుమార్తెలకు ఒక దౌర్భాగ్యమైన ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇదిగో చెల్లి, మరి మనం వివాహం చేసుకోవాలి అంటే లోకమందు ఏ పురుషుడు లేడు. అమ్మ లేరా పురుషులు? ఒక సొదొమ గొమొర ప్రాంతాలను దేవుడు నాశనం చేశాడు. అక్కడ అబ్రహాము గారు లేరా? అలాగే అబ్రహాము గారి దగ్గర పనివాళ్ళు లేరా? అయితే వీళ్ళ ఆలోచన చూడండి, లోకమందు ఏ పురుషుడు లేడు, కాబట్టి మనకు పిల్లలు కావాలని వాళ్ళు ఆలోచించారు. పిల్లలు కావాలి అన్న ఆలోచన మంచిదే, కానీ సక్రమైన మార్గంలో పిల్లలు కనాలి. అక్రమైన మార్గంలో పిల్లలు కనకూడదు, సక్రమైన మార్గంలో పిల్లలు కనాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ కష్టపడి చదివి పాస్ అయితే ప్రజలకు మంచి వైద్యం అందిస్తాడు. అదే డబ్బులు ఇచ్చి డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఎంతమందిని చంపుతాడమ్మా? డబ్బులు ఇచ్చి డాక్టర్లు అయితే ఆ మధ్య మరి నకిలీ డాక్టర్లు అందరూ కూడా బయటపడుతున్నారు. అలాగే మంచి పద్ధతిలో పిల్లలు కనాలి. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు తండ్రికి ద్రాక్ష రసము త్రాగించారు. ఈరోజు ఏ హేతువాది తీసుకోండి, ఏ హేతువాది, ఏ మతోన్మాది కానివ్వండి, ఈ బైబిల్లో ఏది ప్రశ్నిస్తారంటే లోతు సందర్భం. అసలు లోతు అలా చేశాడండి, ఇలా చేశాడండి అని ప్రశ్నిస్తారు. కానీ బేసిక్ గా ఆయన ఎవరు అంటే నీతిమంతుడు. ఆయన గనక కాన్షియస్ లో ఉంటే, ఆయన గనక స్పృహలో ఉంటే ఇదిగో మా తండ్రి మాతో పాపం చేయడు అని ఏం చేశారు అంటే ద్రాక్ష రసము తాగించారు. ఎంత తాగించారంటేనండి, ఆయన మత్తుడయ్యేంత వరకు తాగించారు. మీరు ఆలోచన చేయగలిగితే అప్పటికే నోవాహు గారు ద్రాక్ష తోట వేసి నోవాహు గారు ద్రాక్ష రసం తాగి మత్తుడైపోయిన తర్వాత ఆమె కుమారుడు వచ్చి చూసేసరికి కుమారుని మీదకి శాపం వచ్చింది. మనందరికీ తెలుసు. కుమారుని మీదకి ఏమొచ్చిందమ్మా? శాపం వచ్చింది. మరి అది లోతు గారికి తెలియదా? ఇంకా ఈ ద్రాక్ష రసం గురించి మాట్లాడుతూ ఏమన్నాడో మీరు చూడగలిగితే సామెతల గ్రంథం దయచేసి అందరం కూడా సామెతల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనము, ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చెయ్యును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అందుకేనండి ఏమంటున్నాడు అంటే ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చెయ్యును. ఈరోజు ఎవరు మాట్లాడినా లోతును వెక్కిరిస్తున్నారు, లోతు కుటుంబాన్ని వెక్కిరిస్తున్నారు. ఎందుకంటే ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చెయ్యును. ఇది తెలియదా లోతు గారికి? నీతిమంతుడే కదా, అది తెలియదా లోతు గారికి? ఇంకా ఏమన్నాడు అంటే ఈ ద్రాక్ష రసము గురించి మాట్లాడుతూ హోషేయ గ్రంథము, అందరు కూడా హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనము, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేత వారు మతి చెడిరి. మద్యపానము చేత వారు మతి చెడిరి. అందుకే ఏమన్నాడు అంటే మద్యమును కట్ల పాము వలె అది కాటేస్తుంది అన్నాడు. జాగ్రత్త అన్నాడండి. ఈ సందర్భం ఎందుకు రాయించాడు లోతు గారి సందర్భం? ఎందుకంటే ఒకవేళ మీరు కూడా మద్యపానం తాగితే మీరు కూడా తల్లి ఎవరో, చెల్లెవరో, కూతురెవరో, ఎవరు మీకు తెలియదు కనుక దానికి దూరముగా ఉండాలని దేవుడు రాయించాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు అంటే 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం.
మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి. ఎందుకంటేనండి, ఈరోజు కుటుంబంలో తండ్రికి మద్యం అలవాటు ఉంటే ఆటోమేటిక్గా కుమారునికి అలవాటు అయితే, నువ్వు వాడి ముందు తాగకపోయినా వాడికి అలవాటు అయితే, వాడి తర్వాత వాడి కుమారుడికి, వాడి తర్వాత వాడి కుమారుడికి, ఇలా 4 తరముల వరకు వస్తుంది, 4 తరముల వరకు వస్తుంది అన్నాడు. మరి నాకు అందరు అమ్మాయిలే కదంటే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. తాగటం లేదమ్మా అమ్మాయిలు తాగటం లేదా? ఆడవాళ్ళు తాగటం లేదా? కాబట్టి ఏమన్నాడు అంటే, మద్యముతో మత్తులై ఉండకండి. మద్యముతో కనీసం పిల్లల ముఖం చూసైనా మనం ఆలోచన చేయగలిగితే, కనీసం కుటుంబం ముఖం చూసైనా మనం ఏం చేయాలి అన్నప్పుడు, ఇదిగోనండి ఇలాంటివి మనం ఖండించాలి. అందుకే అంటున్నాడు, ఒక లోతు కుటుంబము ఎందుకు పతనమైపోయింది అన్నప్పుడు అండి, ఇదిగోనండి ద్రాక్ష రసము తాగి మత్తులోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న మత్తు ఏంటంటే దీనికంటే భయంకరమైన మత్తు ఏంటో చెప్పండి ఏంటిదమ్మా? మొబైల్ అమ్మ. ఏంటిదమ్మా? మొబైల్ ఎంత మత్తు అంటే, ఒక తల్లి ఏం చేసిందంటే ఈ మొబైల్ చూసుకుంటూ ఈ చేతిలో ఉన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి, వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు మొత్తం ఇల్లంతా వెతుకుతా ఉంది తల్లి. అంటే ఏ మత్తులోనికి, ఈ మద్యం మత్తులో నుంచి అయినా బయటికి రావచ్చేమో కానీ మొబైల్ మత్తున్నది అనుకోండి, అది చాలా ప్రమాదకరమైనది. ఎక్కువగా మొబైల్ చూస్తేనటండి మన ఉన్న మెదడు సైజు తగ్గిపోయిందట. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అలా లోతు గారు ఏం చేశారు అన్నప్పుడు, మద్యముతో మత్తులై ఉన్నారు. అలా వాళ్ళకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మనం చూడగలిగితే ఏం జరిగింది? ఆదికాండం 19వ అధ్యాయము 37-38 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 37-38 వచనాలు చదవం. 6లో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడును. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. ఆ తర్వాత వాళ్ళ గర్భవాసముల నుంచి వచ్చిన వారే మోయాబీయులు, అమ్మోనీయులు. మీ అందరికి తెలుసు, మోయాబీయురాలు అనగానే ఎవరు గుర్తుకు రావాలమ్మా? రూతు గారు. ఇప్పుడు ఈ మోయాబీయులు ఎవరి గర్భవాసం నుంచి వచ్చారు అన్నప్పుడు, లోతు గారి పెద్ద కుమార్తెకు పుట్టిన పిల్లలు మోయాబీయులు. ఇప్పుడు ఈ మోయాబీయుల గురించి, ఈ అమ్మోనీల గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము దయచేసి 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. చూశారు కదండి, ఎందుకు దేవుడు రాయించాడు అని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో వారిలో 10వ తరము వాడు కూడా వారిలో చేరకూడదు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, ఒక లోతు గారి చూపు, ఒక లోతు గారు కన్నులెత్తి ఎప్పుడైతే సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళాడో, ఇదిగోనండి ఎంత దారుణములోనికి లోతు గారి కుటుంబము వెళ్ళిపోయింది. అందుకే కన్నులెత్తి చూశాడు, అమ్మయ్య పచ్చగా ఉందనుకున్నాడు, నా పశువులకు సమృద్ధి ఆహారము దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఆ ప్రాంతంలోనికి వెళితే ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి, ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. ఎలాంటి దుర్మార్గుల మధ్యకు వెళ్ళిపోయాడు, ఎలాంటి కామాంధుల మధ్యకు వెళ్ళిపోయాడు, ఎలాంటి అక్రమకారుల మధ్యకు వెళ్ళిపోయాడు. కుటుంబం ఎందుకు పతనమైంది అన్నప్పుడు, ఎందుకంటేనండి
ఇదిగో కన్నులెత్తి చూశాడు, ఆ ప్రాంతాల వైపు వెళ్ళిపోయాడు, కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, ఆయన నీతిమంతుడే. ఒకవేళ ఆయన కాన్షియస్ లో ఉంటే, ఆయన స్పృహలో ఉంటే అలాంటి తప్పు చెయ్యడు. కానీ మత్తులై, అందుకే మనకు చెబుతున్నాడు, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఇప్పుడు మనమేమి నేర్చుకోవాలి? అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము మనం బైబిల్ రీడింగ్లో చదువుకున్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడినవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటికి నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు పుట్టిందేమో బెత్లెహేములో, ఆయన పెరిగిందేమో నజరేతులో. ఆయన ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటంటే కపెర్నహూములో ఆయన ఏం చేసుకున్నాడు అన్నప్పుడు, కపెర్నహూములో ఆయన ఉండి ఏం చేశాడు అంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త చేశాడు. కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేశాడు. అవి గనక ఒకవేళ సొదొమ గొమొర ప్రాంతంలో చేసుంటే ఇప్పటికీ సొదొమ గొమొర ప్రాంతాలు అవి నిలిచి ఉండేటివి. ఇప్పటికీ అది అక్కడ ఏంటంటేనండి, అగ్ని గంధకాలు కురిచాయి. ప్యూర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కురిసింది అక్కడ. సల్ఫ్యూరిక్ యాసిడ్ కురిచింది అక్కడ. ఎలాంటి అయిపోయిందంటే గడ్డి మొలవదండి, గడ్డి కూడా మొలవదు. ఇప్పుడు గడ్డి మొలవని దగ్గర, నీళ్లు లేని దగ్గర ప్రజలు ఎందుకుంటారో మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకవేళ మీ మధ్య చేయబడిన అద్భుతములు ఒకవేళ సొదొమ గొమొర ప్రాంతాల్లో ఒకవేళ దేవుడు చేసి ఉంటే ఆ పట్టణాలు నేటికి నిలిచి ఉండేటివి. అందుకే విమర్శ దినమున నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇన్ని వింటున్నారు, ఇన్ని మాటలు వింటున్నారు, ఇన్ని ప్రసంగాలు వింటున్నారు, ఇన్ని వాక్యాలు వింటున్నా మీకు మార్పు రాకపోతే మీ మీద సొదొమ గొమొర ప్రజలు బెటర్ అంటున్నాడు. ఇంకా తర్వాత మరొక వచనం కూడా మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదువుకుందాం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణములోనైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర దేశాల గతి ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒకవేళ మీ మాటలు వినకపోతే మిమ్మల్ని చేర్చుకోకపోతే వాళ్ళ మీద ఎవరు బెటర్ అంటే సొదొమ గొమొర ప్రజలు బెటరు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెబుతున్న మాటలు. కాబట్టి ఇదంతా మనము విన్న తర్వాత మనకి ఏమర్థం కావాలి అన్నప్పుడు, ఒక లోతు గారు పచ్చదనమును చూశాడు, ఆ ప్రాంతాల వైపు వెళ్ళాడు, కుటుంబాన్ని పాడు చేసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితిలోని కుటుంబం వెళ్ళిపోయిందో ఆలోచించండి. లోతు గారు నీతిమంతుని కుటుంబమే ఇదిగోనండి అలాంటి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. అందుకే ఏమంటున్నాడు అంటే నీ దేహమునకు దీపము కన్ను అన్నాడు. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటున్నాడు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా మనుషులు పాపము చేయడానికి ఎక్కువగా ఉపయోగపడే అవయవం ఏంటంటేనండి కన్నులు. కన్నులు కన్నులు జాగ్రత్త, కన్నులు జాగ్రత్త. నీతిమంతుడే, కానీ ఆ ప్రాంతాలను చూశాడు. కన్నులెత్తి చూడటం వల్ల అతని కుటుంబం ఎలా మారిపోయిందో చూడండి, కుటుంబం ఎలా మారిపోయిందో చూడండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి లోతు గారి కుటుంబము కష్టము నష్టములోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అక్కడ పశువుల గురించి ఆలోచించాడు, కానీ అక్కడ ప్రజలు ఎలాంటి వారు, అక్కడ ప్రజల క్యారెక్టర్ ఏంటో ఇదిగోనండి ఆయన తెలుసుకోలేక, ఒకవేళ తెలిసింది బయటికి రావచ్చు కదా. ఆయనకు తెలిసిందండి, లోతు గారికి తెలిసింది, కానీ బయటికి రావచ్చు కదా. అక్కడ దినదినము మనసు నొప్పించుకుంటూ బ్రతికాడు, కానీ బయటికి రాలేదు. కాబట్టి కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో కష్టాలు నష్టాల కారణం ఎవరు అంటే మనమే. మన దగ్గర ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, మనకంటే ఎవరు బెటర్గా ఉన్నారు అంటే, ఇన్ని మాటలు విని, ఇన్ని ప్రసంగాలు విని, ఇదిగో మీకు మార్పు రాకపోతే మన మీదనటండి సొదొమ గొమొర్రా ప్రజలు బెటర్ అంటున్నాడు. వాళ్ళ గతి ఓర్వదగినదై ఉండును అంటున్నాడు. కాబట్టి ఇన్ని మాటలు విన్న మనలో ఒక మార్పు రావాలి. మనలో ఏమి రావాలి అన్నప్పుడు మనలో దేవుడు కోరుకున్న మారు మనసు రావాలి. ఎందుకు దేవుడి సందర్భాన్ని రాయించాడు అంటే, మీరు కూడా మత్తులుగా మీరు ఉండకండి. ఏ పరిస్థితులకు మీరు వెళతారో మీకు చాలా మంది అండి ఒకసారి తాగి కొండశిల పామును పట్టుకొని మెడలు వేసుకొని ఆడుతున్నాడు. మెడలు వేసుకున్నాడు. ఒక ఆయన అయితే తాగిపోయి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. ఇలా ఎన్ని సందర్భాలు మీరు ఆలోచించండి. అందుకే దేవుడు ఏంటంటే మన మేలు కోరి దేవుడు రాయించాడు. అలా మనం అందరము కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మన కుటుంబాలను కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి